నమస్సర్వేభ్య. ఇప్పుడు చారుచర్యలో మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. ఇది క్షేమేంద్రుడు రచించినటువంటి శ్లోకం. ఇక ఈ శ్లోకంలో ఉండేటువంటి తాత్పర్యం ఏంటంటే, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుల్ని ఎన్నడూ అవమానించకూడదు. ఒకవేళ అవమానిస్తే వారు కనుక శపిస్తే ఆ శాపాన్ని ఎవరు తట్టుకోలేరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ముందుగా శ్లోకం చూద్దాం. బ్రాహ్మణాన్ నవమన్యేత బ్రహ్మశాపో హి దుస్సాహ తక్షకాగ్రౌ బ్రహ్మశాపాత్తు పరీక్షిత్ అగమత్ క్షతిం. బ్రాహ్మణాన్ నవమన్యేత, బ్రాహ్మణాన్ అంటే బ్రాహ్మణులను నా అవమన్యేత, అవమానించకూడదు. హి ఎందుకంటే బ్రహ్మశాప దుస్సహ, బ్రాహ్మణుని యొక్క శాపం దుస్సహ అంటే సహించలేనిది. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుల్ని ఎప్పుడు అవమానపరచకూడదు. ఎందుకంటే వాడు కనుక శపిస్తే ఆ శాపం సహించలేనిది, అది నివారించలేనిది కూడా. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజు బ్రహ్మశాపాత్, బ్రాహ్మణు యొక్క శాపం వల్ల తక్షకాగ్నం, తక్షకుడు అనేటువంటి సర్పం యొక్క నోటిలో పడి క్షయాన్ని అగమత్ పొందను. అంటే బ్రాహ్మణుని శాపం వల్ల పరీక్షిత్ మహారాజు తక్షకుని యొక్క కోరలు అనేటువంటి అగ్నిలో పడి నాశనాన్ని పొందాడు. అంటే తక్షకుని చేత సంహరింపబడ్డాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఈ పరీక్షిత్ మహారాజు అంటే ఎవరంటే, మహాభారత యుద్ధంలో అభిమన్యుడు చచ్చిపోయాడు. అభిమన్యుడు మరణించిన నాటికి అతని భార్య ఉత్తర గర్భవతి. ఆ ఉత్తర యొక్క కుమారుడే పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు ఒకనాడు వేట కోసం అడవికి వెళ్ళాడు. ఒక మృగాన్ని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ మృగం జాడ తెలియలేదు. అక్కడ ఒక మునిని అడిగాడు ఆ మృగం ఎక్కడ ఉంది అని. ఆ మహర్షి ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో ఉండేటప్పటికి ఇతని యొక్క పిలుపు అతను వినిపించలేదు. రాజు మరోసారి అడిగాడు, అయినా అతను వినిపించుకోలేదు. ఎన్నిసార్లు రాజు అడిగినా అతను ధ్యానంలో ఉండడం చేత వినిపించుకోలేదు. అప్పుడు పరీక్షిత్ మహారాజు కోపం వచ్చి అక్కడ చచ్చిపోయినటువంటి పాము ఉంటే ఆ పాము అతను మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఆ మహర్షి కొడుకు గమనించాడు. అతను చాలా చిన్నవాడు. అతను ఏమని చెప్పించాడంటే, ఎవరైతే నా తండ్రిని చచ్చిపోయినటువంటి పాము మెడలో వేసి అవమానించాడో ఆ వ్యక్తి 7 రోజుల్లో పాము గురించి మరణిస్తాడని చెప్పించాడు. ఈ విషయం ధ్యానావస్థ నుంచి బయటకు వచ్చినటువంటి మహర్షి తెలుసుకున్నాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు. ఒరే, ఆయన మన మహారాజు, అతను నువ్వు అలా చెప్పించావు, చెప్పించకూడదు అని అతన్ని మందలించి ఈ విషయం మహారాజు తెలియజేయడానికి ఒక సేవకుని పంపించి ఆ విషయం తెలియజేశాడు. పరీక్షిత్ మహారాజు తనను తాను రక్షించుకోవడానికి ఎన్నో ఏర్పాటు చేసుకున్నాడు. కానీ బ్రాహ్మణుని యొక్క శాపం తిరుగులేంది కాబట్టి అతను తక్షకుని చేత కాటు వేయబడి మరణించాడు. అందువల్ల బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుల్ని అవమానించరాదు. ఒకవేళ అవమానిస్తే ఆ శాపం తిరుగులేంది, అది నివారించ శక్యం కాదు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా కవి మనకు తెలియజేస్తున్నాడు. ఎవరిని అవమానించకూడదు, అందులో బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణులను అసలు అవమానించకూడదు అని అర్థం. శ్లోకం మరోసారి చూద్దాం. బ్రాహ్మణాన్ నవమన్యేత
బ్రహ్మశాపో హి దుస్సహ తక్షకాగ్నౌ బ్రహ్మశాపాత్తు పరీక్షిత్ అగమత్ క్షయం. దీని ప్రతిపదార్థం మరోసారి చూద్దాం. బ్రాహ్మణులను నా అవమాన్యేత, అవమానించరాదు. బ్రహ్మశాప, బ్రహ్మ యొక్క శాపము అంటే బ్రాహ్మణ శాపము, దుస్సహ సహింపలేంది. పరీక్షిత్ మహారాజు బ్రహ్మశాపాత్, బ్రాహ్మణ యొక్క శాపం చేత తక్షకాగ్నం, తక్షకుడు అనేటువంటి సర్పము యొక్క అగ్నిలో పడి, అంటే తక్షకుని చేత కరవబడి, క్షయం నాశనమును అగమత్ పొందెను అని అర్థం. మొత్తం మీద బ్రాహ్మణుల్ని శపించకూడదు, శపిస్తే దాని యొక్క ఫలితం తప్పనిసరిగా అనుభవించాలి. నమస్కారం.